వైకుంఠ ద్వారం అనేది ఏం లేదు కదా, వైకుంఠ ద్వారం ఏం లేదు అమ్మల దగ్గర కూడా క్లోజింగ్ ఉంటుంది. మీడియా మిత్రులకు నమస్కారం. గుడి ఆలయ ఎవరైతే ఈవో గారు వీళ్ళందరూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కిందటి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి అదేవిధంగా జనవరి 1 ఉద్దేశించుకునే భక్తులు చాలామంది కూడా 15,000 నుంచి 20,000 మంది వరకు వస్తూ ఉంటారు. కాబట్టి నమో వెంకటేశాయ. నా పేరు చంద్ర. రేపటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఆలయ ఇన్స్పెక్టర్ తెలిపిన విషయాలు. నమో వెంకటేశాయ. పలంనేరు సమీపాన గల గంగవరం మండలం కీలపట్ల కోనేటిరాజ స్వామివారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు ఉదయం 1:30 గంటలకే స్వామి విశేష అలంకరణలో దర్శనం ఏర్పాట్లు చేశారు. అలాగే 7 గంటలకి మహాలఘు దర్శనం ఉంటుంది. రేపు పొగులంతా బ్రేక్ లేకుండా కంటిన్యూగా దేవుని దర్శనం చేసుకునే మాదిరిగా ఆలయ ఇన్స్పెక్టర్లు, టీటీకి సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు సులభంగా వెళ్ళేదానికి 20 రూపాయల దర్శనం పెట్టినారు, ఫ్రీ దర్శనము పెట్టినారు. రేపటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఆలయ ఇన్స్పెక్టర్ తెలిపిన విషయాలు. రేపు ఉదయం 1:30 గంటలకే శ్రీ కోనేటిరాజ స్వామి దర్శనం ఉంటుంది. 7 గంటలకి మహాలఘు దర్శనం ఉంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 20 రూపాయల క్యూ లైన్ పెట్టారు, ఫ్రీ దర్శనాలు పెట్టినారు. ఈ వచ్చి కోనేటిరాజ స్వామి దర్శించుకొని ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. ఏంటంటే ఈ సైడ్ వస్తాయి, ఆ సైడ్ వస్తాయి, వాళ్ళు వాళ్ళు ఇప్పుడే పెడతారు. వెనక జంకమనే జంకరు అంతా రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవి కూడా ఆ పైన పెట్టుకొంచెం బాగానే ఉంటుంది. వాళ్ళు ముందుకు వచ్చేసి అంగడి పెట్టుకుంటారు. ఈ రేపటి వరకైనా ఇది కొంచెం తీసేస్తే ఇబ్బంది ఉండదు. చెప్పేయాలా? ఇప్పుడు సాయంత్రం నీకు 5 గంటల నుంచే ఉంటారు వీళ్ళు. 5 గంటలకే రెడీ చేసేస్తారు అంతా వాళ్ళంతా కూడా. నీకేమంటే రోడ్ ఇబ్బంది అవుతుంది. 2 వీలర్లు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, ఏది రానివ్వకూడదు. 2 వీలర్లు వచ్చేసినట్టు ఇక్కడ అన్నదానానికి పోవడానికి ఉండదు. దానికి సంబంధించిన బ్యారికేడ్స్ తెప్పించుకోవాలి ఇప్పుడే. వైకుంఠ ద్వారం అనేది ఏం లేదు కదా, వైకుంఠ ద్వారం ఏం లేదు అమ్మల దర్శనం మామూలు దర్శనం బాగా కట్టినారు బ్యారికేడ్స్ ఈసారి. ఇంతకుముందు కూడా బాగా కట్టినారు, ఈసారి ఇంకా పక్కాగా కట్టేసినారు. దర్శనానికి ఇదే దారి. దర్శనానికి సర్వదర్శనం 20 రూపీస్ ఏది ఇది 20 రూపీసా? రైట్ సైడ్ ఓన్లీ అవుట్. ఇలా కూడా పోతాను, పంపించండి. మార్నింగ్ మాత్రం కొంచెం వచ్చేవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మార్నింగ్ 7 o'clock లోపల లోపల మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా గంగవరము మరియు పలమనేరు, పొంగనూరు ప్రజలందరికీ కూడా విన్నవించుకున్నది ఏమంటే, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, వివిధ మండలాల నుంచి గంగవరం మండలంలో కీలపట్ల పంచాయతీలో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులకి విన్నపం ఏమంటే, వచ్చేటప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకొని, 2 వీలర్లు అయితే హెల్మెట్లు తీసుకొని, ముఖ్యంగా ఈ చిన్న రోడ్లు కాబట్టి, పల్లె రోడ్లు కాబట్టి, బొమ్మనపల్లి గ్రామంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు కట్ట చాలా హైట్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ప్రజలు అప్రమత్తతో కొంతమంది తెలియకపోయి ఉండవచ్చు. కాబట్టి వచ్చేటప్పుడు జాగ్రత్తగా
ఆ చెరువు కట్టను చూసుకొని జాగ్రత్తగా రండి. ఎటువంటి యాక్సిడెంట్లకు దారి లేకుండా రావాలి. అదేవిధంగా గుడి ఆలయ ఎవరైతే ఈవో గారు వీళ్ళందరూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కిందటి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి అదేవిధంగా జనవరి 1 ఉద్దేశించుకునే భక్తులు చాలామంది కూడా 15,000 నుంచి 20,000 మంది వరకు వస్తూ ఉంటారు. కాబట్టి వారి కోసం లైన్లు కూడా క్యూ లైన్లు, ప్రసాదం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బందితో మేము పోలీసు బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశిని మరియు జనవరి 1 కార్యక్రమాలు జయప్రదం చేస్తారని ప్రజలకి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. భక్తులకి ఏమంటే విజ్ఞప్తి, 4 వీలర్లో కానీ 2 వీలర్లో వచ్చే వాళ్ళకి వారి పార్కింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బారికేడ్స్లో పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడింది. అన్నదానానికి పోయేటప్పుడు కానీ పార్కింగ్ దీనిలో కానీ వాళ్ళకి పార్కింగ్ కోసము సెపరేట్ స్థలాలు పెట్టి పార్కింగ్ స్థలాల్లో మాత్రమే 4 వీలర్స్ని పార్కింగ్ చేయాలి. అదేవిధంగా 2 వీలర్లు పార్కింగ్ చేసుకోవాలా. దయచేసి భక్తులు అర్థం చేసుకొని రోడ్డుకి ఆ పక్క ఈ పక్క లేకుండా పార్కింగ్ లేకుండా అందరూ సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాము. సిబ్బంది కూడా పోలీస్ సిబ్బంది చెప్పిన వాళ్ళకి సహకరించి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను.